ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి నామము, ఆ నామంకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అర్థం ఏమిటి, అదేవిధంగా నామం చేయడం ద్వారా మనకి జన్మజాతకంలో మనం పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏ రకంగా దగ్ధమవుతుంది, వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు ఏ రకంగా తొలగుతాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నామం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సింజానమన మంజీర మండిత శ్రీ పదాంబుజ. సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకోండి. ఈ సింజాన అంటే అర్థం ఏమిటి? సింజాన అంటే మధురముగా లయబద్ధంగా ధ్వనించేటువంటిది. అంటే మధురంగా ఉన్నాయట, లయబద్ధంగా ఉన్నాయట, ధ్వనిస్తున్నాయట సింజాన అంటే. ఎవరైనా ఇప్పుడు గజ్జలు వేసుకున్నారనుకోండి, లయబద్ధంగా అవి అవ్వాలని అర్థమేం లేదో, అవి మధురంగా ఉండాలని లేదు. కానీ అమ్మవారు వేసుకున్నటువంటి గజ్జలు మధురంగా లయబద్ధంగా అవి మోగుతున్నాయట. అదేవిధంగా మణి అంటే ఏమిటి? వజ్రవైడూర్యాలతో కూడుకున్నటువంటివి. అవి ఎలా ఉన్నాయి? అమ్మవారికి ఉన్నటువంటి కాళ్ళ గజ్జలు ఎలా ఉన్నాయి? మణులతో ఉన్నాయి మళ్ళీ అవి. అదేవిధంగా సింజాన మణి మంజీర. మంజీర అంటే అందలచే, మండిత అంటే అలంకృతమైనటువంటిది, శ్రీ అంటే ప్రశస్తమైన, శ్రీ అంటే గొప్పదని కూడా అర్థం. శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్థం, అమ్మవారిని కూడా అర్థం. పదాంబుజ పదములు కలది, పాదములు కలది, పాదుకములు కలది అని చెప్పి కూడా అనుకోవచ్చు. అంటే ఏమిటి? ఎటువంటి పాదకాలు ఉన్నాయి అమ్మవారికి? ఆ పాదుకములకి ఏదైతే ఆ యొక్క గజ్జలు ఉన్నాయో అవి లయబద్ధంగా ఎంతో మాధుర్యంగా అంటే ఆ శబ్దం అద్భుతంగా ఉందట. ఒక్కసారి తలుచుకోండి అమ్మవారి పాదాలు, అమ్మవారు వేసుకున్నటువంటి ఆ యొక్క గజ్జలు, ఆ గజ్జలు అద్భుతంగా మోగుతూ, అవి కూడా మణిమాణిక్య సంబంధించినటువంటి సింజారి మణి మంజీర కదా, మనులతో ఉన్నటువంటి ఆ యొక్క గజ్జలను ఒక్కసారి ఊహించుకుంటే ఏమవుతుంది అంటే చెప్తాను చూడండి. ఈ నామం చేసుకోవడం ద్వారా ఒకటి, మీరు చాలామంది చూడండి, అయ్యో బోల్డ్ ఖర్చులు అయిపోతున్నాయండి, లేకపోతే అంతా లాసే అయిపోతుందండి, మా వివాహ జీవితం బాగాలేదండి. దీని కూడా వివాహ జీవితం క్లియర్ అవుతున్నట్టు అవుతుంది. ఎందుకంటే పాదాలు ఏవైతే ఉంటాయో ఆ పాదాల స్థానాన్ని జ్యోతిష్ శాస్త్రంలో 12వ స్థానంగా అంటారు. ఆ 12వ స్థానం ఎవరికైనా పాడైందనుకోండి, 2 వివాహాలు అవ్వడము, వివాహ జీవితం బాగోపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ పాదములు, అమ్మవారి యొక్క పాదములు గనక తలుచుకుంటూ నమస్కరించుకుంటూ సింజానమని మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః అని చెప్పి చేసుకున్నట్లయితే అనవసరమైన ఖర్చులు అవుతున్నా, మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ వస్తున్నా, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ బ్లాక్ అయిపోతున్నా, అమ్మవారి పాదాలను మీరు ఆశ్రయించారు కాబట్టి మీ పాపము దగ్ధమవుతుంది. ఇక్కడ ఏమిటంటే, ఏమంటే ఈ నామం చదువుకుంటే ఎందుకు అంటే, ఈ నామం దగ్ధం చేసే గుణం ఉంటుంది ఈ నామానికి. ఎలా అయితే చూడండి, ముక్కు బ్లాక్ అయిపోయిందండి, ఏం చేస్తారు? విక్స్ పెట్టుకుంటారు కొంతమంది, లేకపోతే ఆవిరి పడతారు. ఆవిరి ఎలా తీరుస్తుంది అంటే, ఆవిరిలో ఉండే గుణం ఏదైతే ఉందో అది దీన్ని క్లియర్ చేసేదానికి తోడ్పడుతుంది. అలాగే ఈ పాదములు, అందలు వేసుకునేటువంటి అమ్మవారి పాదాలను ఎవరినైతే ఆశ్రయిస్తారో వారికి ఆ యొక్క కర్మను దగ్ధం చేసేటువంటి లక్షణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి వాస్తుపరంగా ఎటువంటి దోషాలు పోతాయండి చేసుకుంటే అంటే, ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ ఏదైనా దోషాలు ఉన్నాయంటే, దోషాలు అంటే ఏమిటి? ఆగ్నేయం పెరుగుతుంది కొంతమందికి, లేదా బాగా తగ్గుతుంది. కొంతమంది తెలియక ఏం చేస్తారు, ఈశాన్యం పెంచేస్తారు, ఆగ్నేయం తగ్గిపోతుంది. తూర్పు ఈశాన్యం విపరీతంగా 3-4 ఫీట్లు పెంచేస్తారు. ఏమంటే ఈశాన్యం పెరిగితే మంచిదండి అని గుర్తుపెట్టుకోండి. ఏది అతి కాకూడదు, అతి వర్జితం అంటారు. అంటే అతి ఏదున్నా ఇబ్బందే.
నవ్వించడం మంచిదే కానీ అదే పనిగా అన్ని ప్రదేశాల్లో నవ్వుతున్నాడు అనుకోండి, అరే ఏమిట్రా వీడు జోకర్లాగా ఉన్నాడు అంటారు. అలా అని ఎప్పుడు కోపంగా ఉన్నా కూడా ఏమంటారు, అరే వీడేంట్రా బాబు వీడితో మనం ఉండలేము, ఎప్పుడు ఆ సీరియస్ ఫేస్ ఏంటి అంటాం. అంటే ఏమిటి, ఎక్కడ సీరియస్గా ఉండాలి, ఎక్కడ నవ్వాలి, ఎక్కడ నవ్వించాలి, ఎక్కడే మాట మాట్లాడాలి, ఎంత లిమిట్లో ఉండాలి, స్పీడ్గా వెళ్ళాలి. కానీ ఆ స్పీడు మీకు 150 200 స్పీడ్లో వెళ్తే ఏమవుతుందండి, అంటే ఏది కూడా అతి మంచిది కాదు. ఆ రకంగా మనకి వాస్తులో ఆగ్నేయ దోషమున్నా నైరుతి దోషమున్నా కూడా ఈ యొక్క నామం ద్వారా ఇంట్లో ఎవరైతే విపరీతంగా పెంచేశారో, ఇందాక మనం అనుకున్నాం ఈశాన్యం పెంచేసరికి ఆగ్నేయం తగ్గిందని, ఆగ్నేయ దోషాలని నైరుతి దోషాలు ఉంటే ఏమవుతుంది, వివాహం అవ్వకపోవడం, వివాహ జీవితం పాడవడం, వివాహం ద్వారా ఇబ్బంది పడ్డాలు జరుగుతూ ఉంటాయి. ఆ దోషం ఈ నామం ద్వారా తొలగిపోతుంది. శ్రీమాత్రే నమః.